హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ మీ పేర్లు లేదా నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసి వెబ్సైట్లో చెక్ చేసుకొని మీరు ఏ లిస్ట్లో వచ్చారు, మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవడం గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మనకి ఇంతకు మునిపే ఇండ్లకు సంబంధించినటువంటి సర్వే గురించి అఫీషియల్ వెబ్సైట్లో ఇందిరమ్మ ఇండ్లకు అప్డేట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా సర్వే కంప్లీటెడా పెండింగా అని చెప్పేసి కూడా ఒకటైతే మనకి అప్డేట్ చేయడం జరిగింది వెబ్సైట్లో. ఇప్పుడు కొత్తగా మీరు అప్లై చేసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్లో మీరు ఏ లిస్టుకి చెందినవారు, L1నా, L2నా, L3నా, అంటే మీరు ఈ లిస్టు గురించి మీకు తెలుసుకోకపోతే మళ్ళీ ఒక్కసారి చెప్తాను, అది కూడా వినండి. L1కి సంబంధించినట్టు వారైతే అంటే లిస్ట్ 1కి సంబంధించిన వారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. అయితే మీకు సొంత జాగా ఉండి కూడా ఇంతవరకు మీ పేరు మీద అనేది ఇల్లు లేకపోతే, ఏదైనా పథకాల ద్వారా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు మునపటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటివి కానివ్వండి, ఇలాంటి దేంట్లో మీ పేరు లేకపోతే ప్లస్ మీకు ఇల్లు జాగా ఉండి ఉంటే మీ పేరు అనేది లిస్ట్ 1లో వస్తుంది. అంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే లిస్ట్ 1లో ఉంటుందో వాళ్ళకి ఇల్లు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొదటి విడతలో వీళ్ళకి ఇల్లు వస్తుంది. అయితే మీరు L2 అని చూసుకున్నట్లయితే, L2 అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇల్లు ఉండదు, స్థలం ఉండదు. అయితే వీళ్ళకి స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, కాబట్టి వీళ్ళని లిస్ట్ 2లో అయితే పెట్టారు. అంటే మొదటి విడత L1లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు అందిన తర్వాత L2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తారు. అయితే మళ్ళీ L2 అయిపోయిన తర్వాత ఇప్పుడు L3 అంటే మీకు ఇల్లు ఉంది, స్థలం ఉంది, కానీ ఇల్లు పాతబడిపోయి ఉంది, ఇంకా మీకు కొత్త ఇల్లు అవసరం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు అయితే ఏదైతే ఉందో అలాంటి ఇండ్లని వారిని L3లో అయితే చేర్చడం జరిగింది. L1, L2 అయిపోయిన తర్వాత L3కి వస్తుంది. మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. సొంత జాగా ఉంది కానీ ఇల్లు లేదు, వేరే ఏ ప్రభుత్వంలో కూడా మీ పేరు మీద ఇల్లు అయితే రాలేదు, అలాంటి వాళ్ళని L1లో ఉంచుతారు. మీకు స్థలం ఉంది, స్థలం లేదు, ఇల్లు లేదు అనుకుంటే మీరు L2లో అయితే ఉంటారు. మీకు ఇల్లు ఉంది కానీ పాత ఇల్లు, అది కొత్త ఇల్లు మీకు కావాలి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళని L3లో అయితే చేర్చడం జరిగింది. అయితే అందరూ ఈ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. దానికోసమే ఈ వీడియోలో మీకు అఫీషియల్ వెబ్సైట్లో రీసెంట్గా అప్డేట్ చేశారు, దాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది మన ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్ రండి. లేకపోతే indiramillu.telangana.gov.inలో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అప్లికేషన్ సెర్చ్ అని ఉంది. ఇది మనం ఆల్రెడీ చాలా వీడియోలో చేయడం జరిగింది, అప్లికేషన్లో సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు దాంట్లోనే ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు, మీరు ఏ లిస్టుకి చెందినవారు, మీకు ఇల్లు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు ఏదైనా మొబైల్ నెంబర్ కానివ్వండి, ఆధార్ నెంబర్ కానివ్వండి, మీ ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ ఐడి కానివ్వండి, రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వండి, ఏదో ఒకటైతే మీరు ఇవ్వచ్చు. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. దీని తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయాలి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ మొబైల్ నెంబర్ మీద ఉన్నటువంటి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అన్నీ ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది, అప్లికేషన్ నేమ్, అప్లికెంట్ ఎవరి పేరు మీద అయితే ఇల్లు రాబోతుందో వాళ్ళ పేరు అయితే ఇక్కడ ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని వేరే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కొత్తగా అప్డేట్ చేశారు, లిస్ట్ 1 అండ్ రీమార్క్స్ అనమాట. అయితే ఇప్పుడు లిస్ట్ 1 అంటే ఏంటో మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేశాము. ఈ లిస్ట్ 1లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మరి మాకు L1లో మా పేరు వచ్చింది, మాకు తప్పనిసరిగా ఇల్లు వస్తుందా అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటారు. అయితే ఇది జస్ట్ మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం స్థలం ఉండి ఇల్లు లేని వారిని L1లో ఉంచారు. అంటే ఇప్పుడు చాలామందికి స్థలాలు ఉంటాయి కానీ ఇల్లు ఉండవు. కానీ దాంట్లో కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది బాగా వేరే ఇల్లు ఉండి కొన్ని తప్పు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుంటారు. అలా అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఆదాయం ఏదైతే ఉందో అన్నీ ప్రభుత్వం ఉన్నటువంటి గైడ్లైన్స్, రూల్స్ పరిధిలో ఉంటేనే మీకు ఇల్లు అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ L1లో ఉన్నవారికి మొదటి విడతలో ఇల్లు అందివ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఒకవేళ L2లో ఉంటే ఈ L1లో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లులన్నీ పూర్తయిన తర్వాత మీకు స్థలం లేదు, ఇల్లు లేదు అన్న వారికి కూడా L2 రెండో విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మూడో విడతలో ఎవరైతే పాత ఇండ్లు ఉంటాయో, కూలిపోయే స్థాయికి వచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వారికి L3లో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో అది సర్వే కంప్లీట్ అని ఉంటుంది, అది అయిపోతేనే మనకి లిస్ట్ వస్తుంది.
అయితే ఇక్కడ రిమార్క్స్ అని కూడా మెన్షన్ చేశారు చూడండి. ఈ రిమార్క్స్ అంటే మీ ప్రస్తుతం ఇల్లు ఏదైతే ఉందో అది ఎలా ఉందని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తున్నారు. నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైడ్స్ అంటే పాత గోడలు ఏదైతే మనం రాళ్లతో కట్టినటువంటి గోడలు లేదా పాత ఇల్లు ఏదైతే ఉందో వాటిని నాన్ పక్కా హౌస్ ఉంటుంది. అయితే మీకు ఇంకో అప్లికేషన్ కూడా చూపిస్తాను, వాళ్ళకి ఎలా వచ్చిందో కూడా మనం ఇక్కడ చూద్దాము. ఇది ఇంకొక అప్లికేషన్ ఫామ్, మీకు అండర్స్టాండింగ్ కోసం మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దీంట్లో అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసి లిస్ట్ టైప్ లిస్ట్ 3 అని అయితే వచ్చింది. అంటే ఇల్లు ఉంది కానీ పాత ఇల్లు లాస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. వీళ్ళకి ఇల్లు వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది L3లో ఉన్నటువంటి వారికి, ఎందుకంటే మొదటి విడత రెండో విడత అయిపోయిన తర్వాత లిస్ట్ 3లో ఉన్నటువంటి వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఆర్సీసీ హౌస్ అని ఉంది ఇక్కడ చూడండి. ఆర్సీసీ హౌస్ అంటే సిమెంట్తో కట్టినటువంటి ఇల్లు అని కూడా చెప్పొచ్చు. ఇలా మీ ఇల్లు స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కరెక్ట్ ఉన్నదో లేదో చూసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు మళ్ళీ లాగిన్ అయిపోయి మీ మొబైల్ నెంబరు అన్ని చేసి లాగిన్ అవ్వి మీరు మీ గ్రీవెన్స్ మీ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రైజ్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో కూడా చూడండి. అయితే ఇదండి ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇప్పుడున్నటువంటి వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్. తప్పకుండా ఇది అందరికీ తెలవాలి. మీ తెలిసినటువంటి వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.